హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కవి అప్పుని కాపాడి పెళ్ళి పందిరి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కవి మాత్రం నేను అప్పుని ప్రేమిస్తున్నాను, అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం అదేంటి, మీకు పెళ్ళికి ముందే అడిగాను కదా, మీరు అప్పుని ప్రేమిస్తున్నారా, అప్పుని పెళ్లి చేసుకుంటారా అని నేను అడిగాను కదా, మీరు ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయారు. అదేమీ లేదు, నేను అప్పును ప్రేమించడము లేదు, అప్పును పెళ్లి చేసుకోవడము నాకు ఉద్దేశం కూడా లేదు అని చెప్పారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా, ఇప్పుడు చెబుతున్నదే నిజమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అంటే మీరు మోసం చేశారా, ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు నన్ను కూడా ఇంత మోసం చేస్తారా అని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా, దాన్ని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే దానిని ఇంట్లో నీకు రానివ్వను అని చెప్పేసి అంటుంది. ఆ మాట అయినా సరే దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటిరా, దానికి నీకు ఎంత డిఫరెంట్ ఉందో తెలుసా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ మాత్రం మీరేమైనా అనుకోండి, నేను అప్పును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో రానివ్వరా, అయితే సరే నేను అప్పును తీసుకొని బయటే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ మాత్రం అవును, మా ఇద్దరిని ఇంట్లో రానివ్వకపోతే మాత్రం మేము బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అందుకే మేము బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపుకు చూస్తూ ఉంటారు.